నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 18 వర్స్ 12. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం. ఆపత్తు రాక మునుపు నరుని హృదయం అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్యం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎవరు అతిశయపడతారో, రెండవదిగా ఎవరు ఘనత నొందుతారో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆపత్తు రాకముందు కొందరి హృదయం అది ఎంతో అతిశయపడుతుంటుంది. కానీ ఎవరైతే వినయముగా ఉంటారో వారు ఘనత నొందుతారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియచేయటం మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, 1 Samuel చాప్టర్ 17 వర్స్ 44-45. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 44-45 వచనాలు. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకు ఇచ్చివేతును. ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు భల్లెము ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావే, అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యులకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో తన వ్యక్తిగత స్థితిగతులను బట్టి అతిశయపడుతున్న గొల్యాతును చూస్తున్నాం. రెండవదిగా తనను తాను తగ్గించుకుని యెహోవా పేరట అంటే ఎంతమాత్రం దావీదు తన పేరును తన గొప్పతనాన్ని ఇక్కడ కనపరచలేదు. యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను అని తెలియచేయటం మనం గమనించగలం. అయితే క్రింది వచనాల్లో యుద్ధము యెహోవాదే అని చెప్పి దావీదు పలికి, ప్రభువారు తనకు నడిపింపును అనుగ్రహించిన రీతిగా చేసిన కార్యాన్ని బట్టి అతడు చంపబడినటువంటి విషయాన్ని క్రింది వచనాలు మనం చూస్తాం. నిజమే, ఆపత్తు గొల్యాతు జీవితానికి వచ్చింది. దానికి ముందు అతడు ఎంతో అతిశయపడ్డాడు. అంతేకాక ఫిలిస్తీయులు కూడా గొల్యాతును బట్టి చాలా అతిశయపడ్డారు. కానీ దావీదు తను తగ్గించుకుని ప్రభువును గనపరిచాడు గనుక ఆ వినయముతో కూడినటువంటి ఆ మనసు అతడు ఇశ్రాయేలులో ఘనత నొందటానికి కారణమైంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన మనసు గొల్యాతు వంటిదిగా ఉందా లేక దావీదు వంటిదిగా ఉందో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని, ఆపత్తు రాకముందు మరి కొందరు అతిశయపడతారు. కాబట్టి నేటి మన అతిశయం రేపటికి ఆపత్తుకు కారణమేమో గనుక మన మనసును మార్చుకుని వినయముగా తగ్గింపుతో ప్రభు ఎదుట సమాజంలో ప్రభువును గణపరచుచు నిశ్చయముగా అనుగ్రహించేటటువంటి ఘనతను పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా ఆపత్తు రాకముందు మాలో ఉండే అతిశయం అది మాకెంతో కీడును కలుగు చేస్తుందని ప్రభువా మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు. గనుక మా హృదయము అతిశయ పడక మమ్మల్ని మేము మీ దృష్టి ఎదుట విన్న వాక్య ప్రకారంగా వినయముగా ప్రవర్తించడానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఒక నూతన సంవత్సర దయా కిరీటాన్ని నేడు పొందిన మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకుని మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడ నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకునండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచడం నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.
ఇట్లా మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.